ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను భారత్ పాక్ సరిహద్దులకు బాగా దూరంగా ఉండాలని హెచ్చరించింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోనూ బాంబు పేలుడు జరగడంతో అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఏమైనా జరగొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్ దేనికైనా తెగించవచ్చని భావిస్తున్నారు. ఢిల్లీ పేలుడుతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. బోర్డర్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండొద్దని యూకే తన పౌరుల్ని హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, పహల్గామ్, గుల్మార్గ్, సోన్మార్గ్లో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని అప్రమత్తం చేసింది. అటారీ వాగా సరిహద్దు మూసేసుందని అక్కడికి వెళ్లొద్దని సూచించింది. పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. దాంతో పాక్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది మన ప్రభుత్వం. దాయాది దేశం బతిమలాడుకోవడంతో దాన్ని ఆపేసింది. ఉగ్రవాదంపై చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. దీంతో ఇప్పుడు కూడా భారత్ ఎలాంటి చర్యకు దిగుతుందోనన్న ఆందోళనలో ఉంది పాకిస్తాన్. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, దక్షిణ వజీరిస్తాన్లో ఉగ్రదాడులు జరిగాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లోపల తాము దాడులు చేసే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం హెచ్చరించింది. ఉగ్రవాదులకు తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని నిందించింది. ఏదైనా దుస్సాహసం చేస్తే అదే స్థాయిలో తమ ప్రతిచర్యలుంటాయని భారత్, ఆఫ్ఘాన్ ఉద్దేశించి పాకిస్తాన్ బెదిరించింది. ఇటు మన దేశం కూడా ఢిల్లీ పేలుళ్లకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. దాడిలో గాయపడ్డ వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని దేశానికి హామీ ఇచ్చారు. బాంబు దాడి కుట్రదారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భూటాన్ పర్యటనలో ఉండగానే మోదీ హెచ్చరించారు. కేంద్ర సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయి. डिलीवरी नोट होता है वो चेक किया, जिसमें हमारे सेलर और परचेजर के बाहर के दोनों के आईडी वगैरह जो होती है हमारी, वो सब चेक की उन्होंने, जो हमारे अपडेट थी ऑलमोस्ट. उन्होंने भी इंस्ट्रक्शन दी कि भाई आप ये अपडेट रखेंगे, हम और अवेयर हो जाएंगे आगे के लिए, और ज़्यादा फोटोग्राफ वगैरह जितनी फॉर्मेलिटीज़ होती है, एक्स्ट्रा फॉर्मेलिटीज़ होती है, हम उनसे ले लें. ఈ దాడులకు ప్రధాన కారణం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఉగ్రవాదానికి మద్దతివ్వడమే అంటున్నారు నిపుణులు. భారత్లో ఉగ్రదాడులే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు మునీర్. ఇందుకోసం నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి పొరుగు దేశాలను పావులుగా ఉపయోగించుకుంటున్నాడు. మతతత్వాన్ని తలకెక్కించుకుని మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు. భారతదేశంలో ఉన్న ఒక వర్గం వారికి శిక్షణ ఇచ్చి వారితోనే దేశంలో దాడులు చేయించాలనేది మునీర్ ప్లాన్. పహల్గామ్లో అదే పని చేయించాడు. ఐఎస్ఐ ద్వారా స్థానిక యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నాడు. మునీర్ గతంలో ఐఎస్ఐ చీఫ్ గాను పనిచేశాడు. ఇప్పటికీ ఆ సంస్థను తన గుప్పెట్లోనే ఉంచుకున్నాడు. భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాల్ని ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ బెదిరించడం చూస్తే పాక్లో మూర్ఖత్వం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేతిలో కీలుబొమ్మగా మారాడు. వారి అండ చూసుకుని రెచ్చిపోతున్నాడు. భారత్లో జరిగే ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని తేలింది. సీమాంతర ఉగ్రవాద శక్తుల వెనుక అతిపెద్ద చోదక శక్తిగా ఉంది ఐఎస్ఐ. కల్న స్థాయి అధికారులను ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు కేటాయించింది. జైషే మహమ్మద్, లష్కరే తయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో పాక్ సైనిక అధికారులే కనిపిస్తున్నారని మన నిఘా వర్గాల సమాచారం. ఇప్పటికే వేలాది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు. వారంతా ఇప్పుడు భారత్లో ఉన్నారు. డైరెక్ట్ గా భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తే సమస్యని భావించిన మునీర్ నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. పొరుగు దేశాల నుంచే భారత్పై ఉగ్రకుట్రలు పన్నుతున్నారు. అయితే ఈ ఉగ్రకుట్రల్ని ధీటుగా ఎదుర్కొంటామంటోంది భారత్. దీంతో బోర్డర్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది.